ఏపీలో మోదీ పర్యటనకి ప్రజల నుంచి ఆశేషమైన స్పందన లభిస్తుందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంబోట్ల సుదీప్. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తానని వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పక్కదారి పట్టిస్తున్న జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా దిశగా అభివృద్ధి జరుగుతుందంటున్న సుధీష్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుదశకు చేరుకోవడం కూడా జరిగింది. ఇక పోలింగ్ తేదీ అనేది కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థులు సైతం కూడా విస్తృత పర్యటన చేపడుతూ ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే కనుక ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నరేంద్ర మోదీ సైతం కూడా ఇటు ఏపీలో పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాజమండ్రి అనకాపల్లిలో అయితే కనుక పర్యటించినటువంటి నరేంద్ర మోదీ ఈరోజు విజయవాడలో కూడా పర్యటిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అసలు బీజేపీ మేనిఫెస్టో కావచ్చు, వీటన్నిటిపై తెలుసుకునేందుకు మనతోటి సురేష్ రాంబట్ల ఉన్నారు. వారితో మాట్లాడు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ప్రచారం కానీ, అదేవిధంగా మీ యొక్క మేనిఫెస్టో కానీ, అసలు ఏమంటారు? మోడీ గారు రాష్ట్రంలో మొన్న పర్యటించాక ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోయిందనే విషయం మనం గమనించవచ్చు. అంతకుముందు వరకు కూటమి వస్తుందా రాదా అనే అనుమానాలు ప్రజల్లో ఏవైతే ఉన్నాయో, ప్రజల్లో కానీ, విశ్లేషకుల్లో కానీ, మేధావుల్లో కానీ, మొన్న మోడీ గారి పర్యటన తర్వాత రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మోడీ గారిని చూసి ఎన్డీఏకి ఓటేస్తారనడంలో ఏ రకమైన అనుమానం లేదన్న విషయం మనకు స్పష్టమైంది. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న కోరిక ఇవాళ ప్రజలందరిలోనూ బలంగా ఉంది. మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తేనే ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా గట్టిగా నమ్ముతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఇవాళ కూడా వచ్చాక ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా బాగా కన్సాలిడేట్ అయ్యి ఎన్డీఏ కూటమి ఇక్కడ తప్పకుండా అధికారంలోకి రావడమే కాదు, ఎప్పుడు కని విని ఎరగని మెజార్టీతో అధికారంలోకి వస్తుందో ఏ రకమైన సందేహం లేదు. సార్, ముఖ్యంగా ఏదైతే ముస్లిం రిజర్వేషన్స్ వ్యతిరేకంగా బీజేపీ ఉంటుంది, రద్దు చేస్తామని చెప్పి ఇటు తెలంగాణలో చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏపీలో కూడా సాక్షాత్ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అంశాన్ని? ఇప్పుడు మతాధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ వ్యతిరేకం. ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ ఇస్తామంటే ఏంటి అంటే మిగిలిన మతాల వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్గా కన్వర్ట్ అయిపోవడం చెప్పేసి మనం మత మార్పులను ప్రోత్సహిస్తున్నట్ట. ఇప్పుడు ముస్లిమ్స్ రిజర్వేషన్ ఇస్తారంటే రేపు పొద్దున్న నేను అగ్రవర్ణానికి చెందినవాడిని, నేను ముస్లింగా మారిపోయి రిజర్వేషన్ దొబ్బేస్తే ఏ దళితుల కోసం అయితే, ఏ వెనకబడిన వర్గాల కోసం అయితే ఈ రిజర్వేషన్లు ఉద్దేశింపబడ్డాయో వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నట్టుగా అవుతుంది. కాబట్టి మతాధారిత రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. గతంలో కూడా కోర్టులు కూడా దీన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి బీజేపీ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని, ఆ స్ఫూర్తితోటి ఆ రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతూ కూడా రాజ్యాంగంలో ఉన్నవన్నీ కూడా మనం అమలు చేయాలని చెప్పే ఉద్దేశంతో బీజేపీ చెప్పడం జరిగింది. తప్పితే మేమేదో ముస్లిమ్స్కి వ్యతిరేకం అని, ముస్లిమ్స్కి మేమేదో అనగదొక్కేద్దామని ఏ దుష్ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర విపక్షాలు కానీ చేస్తున్నాయో అందులో ఈ రకమైన అర్థం లేదని ప్రజలు గమనించాలి. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవాళ దేశంలో టెర్రరిజం అటాకులు లేవు, మత కల్లోలాలు లేవు, మత కలహాలు లేవు, మత విద్వేషాలు లేవు, మతాధారితంగా ప్రజలను విడగొట్టే ప్రయత్నాలు లేవు. అలాగే ఏదైతే త్రిపుల్ తలాక్ ఏదైతే తీసుకొచ్చారో ముస్లిం మహిళా సోదరిమణులకి న్యాయం చేయడం కోసం చెప్పి తీసుకొచ్చారన్న విషయం కూడా మనం గమనించాలి. ఇంతకు ముందర గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ముస్లిం మహిళల్ని, ఆ సోదరిమణుల్ని ఇవాళ వాళ్ళు గౌరవంతో సమాజంలో అందరితో సమానంగా బతికే విధంగా చర్యలు తీసుకున్నది కేవలం మోడీ గారిని చెప్పేసి గుర్తించాలా. అంచేత ఏంటంటే ఇది ముస్లిమ్స్ మేము వ్యతిరేకం అన్న దుష్ప్రచారం ఏదైతే ఉందో ప్రజలు తిప్పికొడతారు. ముస్లింలు కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఓటేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్పై దాడి ఘటన ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఐపీఎస్ అధికారులను సైతం కూడా బదిలీ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీరు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అంటే ఏ విధంగా? ఇప్పుడు ఒక రకమైన ఇన్స్టిట్యూషనలైజ్డ్గా ఏంటంటే ప్రతిపక్షాలపై దాడి చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని విపక్షాలపై దాడులు చేసే ప్రయత్నం ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందో, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారో ఆమెను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఒక ఇండిపెండెంట్ బాడీ ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించి ఇవాళ అధికారాన్ని బదిలీ చేస్తుంది. ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ అయ్యాక ఎలక్షన్ కమిషన్ మీద ఎవ్వరికీ కూడా నియంత్రణ ఉండదు. అది మనకు అందరికీ తెలిసిన విషయం. అవసరమైతే వాళ్ళు ఎందుకు బీజేపీకి ఎన్నో నోటీసులు పంపించారు. ఇవాళ మేము కూడా ఎన్నో నోటీసులకు సమాధానాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, దాన్ని ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వాళ్ళకి అనిపించింది ఇవాళ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి వాళ్ళకి అనిపించింది కాబట్టి వాళ్ళ అధికారులను బదిలీ చేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖున ప్రజలందరూ కూడా వాళ్ళ తీర్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
అది థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే రాష్ట్రంలో వైసీపీ చేస్తున్నటువంటి అరాచక పాలనపై అయితే కనుక చరమగీతం పారాలి అంటూ కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేష్ రాంభట్ల అయితే కనుక కోరుతూ ఉన్నారు. ఇక ఎన్డీఏ కూటమి గెలిపిస్తే కనుక నరేంద్ర మోదీ సైతం కూడా వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర దిశగా అయితే కనుక ప్రయాణం ఉండబోతుందంటూ కూడా ఆయన ఒక తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇక పర్యటనలో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు విజయవాడ వస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పర్యటనలో భాగంగా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుందంటూ కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి సురేష్ రాంభట్ల తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.